రకాలోకంకి స్వాగతం. ఢిల్లీ నడిబొడ్డులో ఢిల్లీలోని అత్యంత కీలకమైనటువంటి దర్యాగంజ్, పార్లమెంట్ హౌస్, ఈ రకమైనటువంటి అత్యంత కీలకమైనటువంటి ప్రదేశాల్లో సెంట్రల్ ప్లేసెస్లో వక్ఫ్ బోర్డ్ కబ్జాలో ఉన్నటువంటి 123 అసెట్స్, ఆస్తులు, వీటి మీద ఒక దర్యాప్తు జరగబోతోంది. ఈ దర్యాప్తు సోమవారం జరగబోతోంది. సోమవారం అధికారులు వచ్చి ఏరియాని ఆన్ సైట్ ఇన్స్పెక్షన్ చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అధ్యయనం చేసి ఒక నివేదికను ప్రభుత్వానికి ఇవ్వబోతున్నారు. చాలామందికి గుర్తుండే ఉంటుంది, 2014 ఎన్నికలకి ముందు అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ 123 ప్రాపర్టీస్ని వక్ఫ్ బోర్డుకి కట్టబెట్టేసింది. వీటిని వక్ఫ్ బోర్డుకి బదలాయించేసింది. అంటే వీటిని వక్ఫ్ బోర్డుకి బదలాయించటం వెనక ఓటు బ్యాంకు రాజకీయాలు ఉన్నాయి. మళ్ళీ అధికారంలోకి రావాలన్నట్టయితే ముస్లిం వర్గం ఓట్లు మనకి పడతాయన్నటువంటి ఆశ ఉండింది. ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత మళ్ళీ అధికారాన్ని చేపట్టిన తర్వాత ఈ ఆస్తుల్ని ఏదన్నా చేసుకోవచ్చు అన్నటువంటి అవగాహన ఉండవచ్చును. కానీ 2014 ఎన్నికల్లో మోదీ గెలిచిన తరువాత ఈ 123 ప్రాపర్టీస్, అందులో ఒకటి పార్లమెంట్ హౌస్కి అత్యంత సమీపంలో ఉన్నటువంటి జామా మసీద్ కూడా ఉంది. ఇవన్నీ కూడాను వక్ఫ్ బోర్డుకి బదలాయించడం జరిగింది. నిజానికి ఈ భూములు, ఈ 123 భూములు ఏవైతే ఉన్నాయో ఇవి ఢిల్లీ ప్రభుత్వానికి చెందినటువంటి భూములు. కలకత్తా నుంచి ఢిల్లీకి దేశ రాజధాని మారినప్పుడు బ్రిటిషర్ల కాలంలో బ్రిటిష్ ప్రభుత్వము రాజధాని నిర్మాణం కోసము, వివిధ భవనాల నిర్మాణం కోసము, అదేవిధంగా ఖాళీ స్థలం కోసము అక్కడున్నటువంటి ముస్లిం నవాబులు, ఢిల్లీ అంతా కూడా వాళ్ళే అధికారంలో ఉండేవాళ్ళు కాబట్టి వాళ్లకు డబ్బులు ఇచ్చి, కంపెన్సేషన్ ఇచ్చి, నష్టపరిహారం ఇచ్చి భూముల్ని తన ప్రభుత్వం తీసుకుంది. వీటిలో కొన్నిటి కన్స్ట్రక్షన్స్ జరిగినాయి, కొన్ని కేవలం ఆ రకంగా ఖాళీగా ఉంచడం జరిగింది. వీటన్నిటినీ కూడా అంటే కంపెన్సేషన్ పుచ్చుకున్న తర్వాత ఈ భూములు మావని వక్ఫ్ బోర్డు అడగడము, కంపెన్సేషన్ ఇచ్చిన తరువాత కేంద్ర ప్రభుత్వం ఈ భూముల్ని వాళ్లకు బదలాయించటం, ఈ రెండు కూడా అన్యాయమే. ఈ రెండిటిని ఇప్పుడు సవాల్ చేయటం జరిగింది. అసలు ఈ వక్ఫ్ బోర్డు చట్టం ఏదైతే ఉందో, అసలు ఈ చట్టం విషయంలోనే చాలా ప్రశ్న చిహ్నాలు లేవనెత్తడం జరుగుతోంది. ఎందుకంటే వక్ఫ్ బోర్డుకి సంబంధించి 1954లో చట్టం ఏర్పడింది. దీనికి కారణం ఏంటంటే, దేశ విభజన జరిగినప్పుడు ముస్లిములు ఇక్కడ తమ ఆస్తుల్ని వదిలేసి పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులు తమ ఆస్తుల్ని అక్కడ వదిలిపెట్టి ఇండియాలోకి వచ్చారు, భారతదేశంలోకి వచ్చారు. అప్పుడు నెహ్రూకి పాకిస్తాన్ ప్రధానమంత్రి లియాఖత్ అలీకి ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారము అక్కడ ఉన్న హిందూ ఆస్తుల్ని పాకిస్తాన్ ప్రభుత్వం పరిరక్షించాలి, ఇక్కడ ఉన్న ముస్లిం ఆస్తుల్ని భారత ప్రభుత్వం పరిరక్షించాలి. పాకిస్తాన్ ఈ విషయంలో తాను ఇచ్చినటువంటి ఈ ఒప్పందాన్ని ఏమాత్రము గౌరవించలేదు, తన వాగ్దానాన్ని నిలుపుకోలేదు. హిందూ ఆస్తులన్నిటినీ ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి, భారతదేశం నుంచి వెళ్ళినటువంటి ముస్లింలు ఆక్రమించుకున్నారు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం ఆస్తుల్ని కాపాడేందుకు వీటిని వక్ఫ్ బోర్డు పరిధిలోకి తీసుకుని రావడం జరిగింది. వక్ఫ్ చట్టం 1954లో వచ్చింది. 1964లో వక్ఫ్ బోర్డు ఏర్పాటైంది. 32 కేంద్రాలలో, దేశవ్యాప్తంగా 32 కేంద్రాలలో వక్ఫ్ ఆస్తుల యొక్క నమోదు కోసం ఈ వక్ఫ్ బోర్డులు ఏర్పాటైనాయి. ఈ చట్టం ప్రకారము ముస్లిములకు చెందినటువంటి ఆస్తులు పాకిస్తాన్కి వెళ్ళిపోయినటువంటి వాళ్ళవి, ఆ ఆస్తులను పరిరక్షించడం ఈ చట్ట ప్రకారము వక్ఫ్ బోర్డు చేయవలసినటువంటి పని. వాస్తవానికి వక్ఫ్ అనేది మతపరమైనటువంటి ఆస్తుల్ని కాపాడాలి. అయితే పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో మన దేశంలో పివి గారికి చాలా అభిమానులు ఉన్నారు. కానీ ఆయన ఈ వక్ఫ్ చట్టానికి కోరల్నిచ్చారు. అంటే ఉదాహరణకి ఏదైనా చోట ముస్లింలు నియమబద్ధంగా నమాజ్ చేస్తే అది వక్ఫ్ ప్రాపర్టీ అవుతుంది. అంటే నడి రోడ్డు మీద కొన్ని రోజుల పాటు గనక నమాజ్ చేసినట్లయితే ఆ స్థలము ముస్లింలకు చెందినది అయిపోతుంది. రెండవది, వక్ఫ్ బోర్డు ఇది నా స్థలము అని గనక చెప్పినట్టయితే అది వక్ఫ్ బోర్డు స్థలం అయిపోతుంది. దానికి ఆధారాలు చూపించవలసినటువంటి బాధ్యత, ఉదాహరణకి నా పొలంలోకి వచ్చి
ఇది వక్ఫ్ ప్రాపర్టీ అని కనుక చెప్తే అది నా ప్రాపర్టీ అని నేను నిరూపించుకోవాలి. వక్ఫ్ బోర్డుకి నిరూపించాల్సినటువంటి బాధ్యత లేదు. ఈ రకమైనటువంటి సదుపాయాలన్నీ పివి నరసింహారావు గారు కల్పించారు. అంతేకాకుండా ఆయన ఈ వక్ఫ్ బోర్డులో సర్వేయర్ని అపాయింట్ చేసుకునేందుకు వక్ఫ్ బోర్డుకి సంబంధించిన కేసుల్ని కేవలము వక్ఫ్ ట్రైబ్యునల్ మాత్రమే విచారించేట్టుగా, అంటే సుప్రీంకోర్టు కానీ మిగతా కోర్టులకు కానీ దీనిలో పరిధి లేకుండా చేసేట్టుగా పివి నరసింహారావు గారు చేశారు. దీనిని మళ్ళీ 1995లో మార్చారు. 1989లో కాంగ్రెస్ చివరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి సమయంలో, ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వం ఉన్న సమయంలో అనేక ప్రభుత్వ ఆస్తులను వక్ఫ్కి బదలాయించడం జరిగింది. వాస్తవానికి వాళ్ళు డిమాండ్ చేయటం, వీళ్ళు ఇచ్చేయటం, ఈ రకంగా జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం దీన్ని సవాలు చేస్తూ వచ్చింది. వక్ఫ్ బోర్డు ఏదైతే ఉందో ఈ వక్ఫ్ బోర్డుకి అపరిమితమైన అధికారాలను ఇవ్వటాన్ని సవాల్ చేస్తోంది. ఏ భూమినైనా తన భూమి అని చెప్పేటటువంటి ధోరణి ఏదైతే ఉందో దాన్ని సవాలు చేస్తోంది. ముఖ్యంగా ఈ 123 ప్రాపర్టీస్, దేశ రాజధాని నడిబొడ్డున ఉన్న 123 ప్రాపర్టీస్ని కాంగ్రెస్ ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది. 2014 సమయంలో ఏదైతే ట్రాన్స్ఫర్ చేసిందో ఇవన్నిటికీ కూడా కంపెన్సేషన్ చెల్లించిన కారణంగా ఇవి ప్రభుత్వ భూములు అయితే వీటిపైన వక్ఫ్కు అధికారం లేదని కేంద్ర ప్రభుత్వం సవాలు చేసింది. సవాలు చేసిన తరువాత ఇది ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళింది. ఢిల్లీ హైకోర్టు అత్యంత కీలకమైనటువంటి తీర్పునిస్తూ వక్ఫ్ బోర్డు ఈ భూములకు కస్టోడియన్ మాత్రమే, యజమాని కాదు. ఇట్ ఈజ్ నాట్ ది ఓనర్, ఇట్ ఈజ్ ఓన్లీ ఎ కస్టోడియన్ అని చెప్పి తీర్పునిచ్చింది. ఇప్పుడు ఈ 163 అసెట్స్లో సోమవారం నాడు ఎంక్వైరీ జరగబోతోంది. వీటన్నిటినీ ఇన్స్పెక్షన్ చేయబోతున్నారు. ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఇవన్నీ కూడాను కంపెన్సేషన్ పొందినాయా లేవా అన్న నిర్ధారణ చేయటం జరుగుతుంది. ఈ ఆస్తులను వక్ఫ్ బోర్డు ఏ రకంగా క్లెయిమ్ చేస్తుందన్నది పరిశీలించిన తరువాత వీటిని మళ్ళీ ప్రభుత్వం తీసుకునేటటువంటి సదుపాయం ఉంది. వాస్తవానికి దేశంలో ఏ భూమినైనా తీసుకునే అధికారము ప్రభుత్వానికి ఉంటుంది. ఎటువంటి భూమిని దానికి కంపెన్సేషన్ ఇవ్వవచ్చును, కానీ దేశ ప్రయోజనాల దృష్ట్యా, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా భూమిని అక్వైర్ చేసే అధికారం ప్రభుత్వంకు ఉంది. వక్ఫ్ బోర్డు విషయంలో ఇది వర్తించదని చెప్పి ఏదైతే వాదన నడుస్తుందో ఆ వాదనను కూడా ప్రభుత్వం కోర్టులో సవాల్ చేసింది. ఇప్పుడు ఎంక్వైరీ జరిగిన తరువాత దేశ రాజధానిలో ఉన్నటువంటి ఈ 123 ప్రాపర్టీస్ని మళ్ళీ ప్రభుత్వం తీసుకునేందుకు మార్గం సుగమం అవుతుందని మనం ఆశిద్దాం. అదేవిధంగా దేశవ్యాప్తంగా మిలిటరీ, రైల్వేస్ తరువాత అత్యధిక ఆస్తులు కలిగి ఉన్నది వక్ఫ్ బోర్డు. ఎందుకంటే ఏ ఆస్తినైనా ఇది నా ఆస్తి అని చెప్పేసేసి అక్కడ ఒక కాగితం ఇచ్చేసేసినట్టయితే అది వక్ఫ్ ప్రాపర్టీ అవుతోంది. ఈ దౌష్ట్యం ఏదైతే ఉందో, అంటే అడ్డు అదుపు లేకుండా భూ కబ్జాకి పాల్పడడం, ఆ భూమిని బదలాయించుకోవడము తమ పేరిట, ఇది ఏదైతే నడుస్తోందో వక్ఫ్ బోర్డు పేరిట, ఇది వాస్తవానికి దీనికి స్వస్తి పలకాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సమయం కూడా ఆసన్నమైంది. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఇది మొదలుపెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా వక్ఫ్ ప్రాపర్టీల విషయంలో ఒక నిష్పాక్షిక అధ్యయనం జరగవలసినటువంటి అవసరం ఉంది. 1500 సంవత్సరాల దేవాలయాన్ని తమిళనాడులో వక్ఫ్ బోర్డు తన ప్రాపర్టీగా ప్రకటించేసుకుంది. ఇటువంటి విడ్డూరాలు జరగకుండా ఉండాలన్నట్టయితే ఈ వక్ఫ్ చట్టాన్ని పునఃసమీక్షించాల్సినటువంటి అధికారం ఉంది. పివి నరసింహారావు ఇచ్చినటువంటి అపరిమితమైనటువంటి అధికారాలను, కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టబెట్టినటువంటి భూములను మళ్ళీ వెనక్కి తీసుకోవలసినటువంటి అవసరం ఉంది. అది వీలైనంత త్వరగా జరుగుతుందని ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.